ప్రాథమిక పాఠశాలలో 1 మరియు 2వ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయులకు నమస్కారం. అనేక ఆటపాటల ద్వారా అక్షరాలను గుర్తించడం నేర్పించాం కదా. ఇప్పుడు అవే అక్షరాలతో పదాలను తయారు చేయడం కూడా నేర్పేద్దాం. ఇందుకు ఉపయోగపడే చట్రాన్ని అందంగా తయారు చేసేసుకుందాం. ఈ టీఎల్ఎం తయారు చేసుకోవడానికి కావలసిన సామాగ్రి: కార్డుబోర్డు లేదా ఫోమ్ బోర్డు, కట్టర్, కత్తెర, కలర్ పేపర్లు, కట్ మార్కర్లు, ఫెవికాల్ మరియు ప్రెస్సింగ్ పిన్నులు. ఈ టీఎల్ఎంను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కార్డుబోర్డు లేదా ఫోమ్ బోర్డుపై 10 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్ల వ్యాసార్థంతో 3 వృత్తాలని కత్తిరించుకోవాలి. 3 వృత్తాలకు వేరువేరు రంగు పేపర్లను అతికించుకోవాలి. ప్రతి వృత్తంపై కేంద్రం నుంచి ఒక వ్యాసార్థాన్ని గీయాలి. దీని ఆధారంగా ప్రతి 10 డిగ్రీలకు ఒక వ్యాసార్థాన్ని గీయాలి. ఏర్పడిన గడులలో చిన్న వృత్తంపై అచ్చులను, మిగిలిన 2 వృత్తాలపై హల్లులను కట్ మార్కర్తో రాయండి. 3 వృత్తాలను ఒకదానిపై ఒకటి పెట్టి అన్నిటికీ కలిపి కేంద్రం మధ్యలో ప్రెస్సింగ్ పిన్ పెట్టాలి. టీఎల్ఎం తయారు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన అంశాలు: వృత్తాలకు లైట్ కలర్ పేపర్లను అతికించి అక్షరాలను స్పష్టంగా రాయండి. ఇప్పుడు ఈ టీఎల్ఎంను ఎలా వాడాలో చూద్దాం. పిల్లలకు అక్షరాలన్నీ పరిచయం చేశాక ఈ చట్రాన్ని ఉపయోగించి పదాలు నేర్పించవచ్చు. చట్రాన్ని పిల్లలకు కనబడేలా పట్టుకొని చట్రాలను తిప్పుతూ 3 అక్షర పదంలోని అక్షరాలు ఒకే వరుసలా వచ్చేలా పెట్టి పిల్లవాడిని అక్షరాలు కలుపుకొని చదవమని చెప్పాలి. ఆ పదాన్ని పిల్లవానితో బోర్డుపై కూడా రాయించాలి. ఇలా ప్రతి పిల్లవానితో ఒక కొత్త పదాన్ని తయారు చేయించాలి. వీలైతే పిల్లలకే చట్రాన్ని ఇచ్చి అందులోని వృత్తాలను అటూ ఇటూ తిప్పుతూ పదాలను తయారు చేయమని చెప్పాలి. ఆ పదాన్ని పిల్లవానితో బోర్డుపై రాయించాలి. ఇలా ప్రతి పిల్లవానితో ఒక కొత్త పదాన్ని చేయించాలి. ఈ విధంగా పదాలను తయారు చేసి పిల్లలతో చదివించి పదజాలాభివృద్ధిని పెంపొందించవచ్చు. ధన్యవాదాలు.